ఖండించి బోధిస్తుంటే, మాట్లాడుతుంటే, హెచ్చరిస్తుంటే ఇలా కాదు ఇలా అంటే అసలు నచ్చరు. ఎప్పుడన్నా చూడు నువ్వు ఇంతే మాట్లాడతావు, అంతే. తల్లిని, తండ్రిని, భర్తని, భార్యని, పిల్లల్ని, తల్లుల్ని అందరూ ఒకరినొకరు పాపం ద్వేషించుకుంటూ ఉంటారు. మా అమ్మకి ఎప్పుడు నేనంటే కక్షే, మా అమ్మకి ఎప్పుడు నేనంటే కోపమే, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించదు, ఎప్పుడు నా గురించి మంచిగా మాట్లాడదు, ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తానే ఉంటుంది. ఏంటో మా నాన్నకి నచ్చను నేను. ఎప్పుడు మెచ్చుకోడు, ఏదో ఒకటి వంక చెబుతానే ఉంటాడు. ఏంటో మరి వంక నాన్న చూపించకపోతే, అమ్మ చూపించకపోతే, గురువు చూపించకపోతే, ప్రేమించేవాడు చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారు? నువ్వు ఎన్ని వంకర్లు తిరిగినా అబ్బో సూపరు అనేవాళ్ళు నీ దృష్టికి మంచి, కానీ వాళ్ళ మాట వింటే నువ్వు పాడైపోతావు. కానీ అలా కాకుండా నీ లోపాన్ని ఎత్తి చూపి, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది సరి చేసుకో, ఇది కరెక్ట్ నాయనా, ఇది కరెక్ట్ కాదు నాయనా, ఇది సరి చేసుకో అని చెప్తున్నారు అంటే వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ లోపం లేకుండా నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, మంచి భవిష్యత్తు పొందాలి, నువ్వు బాగుండాలి, నేనున్నా లేకపోయినా నువ్వు క్షేమంగా ఉండాలి, అందుకే నేను నీకు ఇవన్నీ బోధిస్తున్నానని ఆ తల్లి హృదయాన్ని, తండ్రి హృదయాన్ని, ఆ పెద్దల హృదయాన్ని చిన్నలు అర్థం చేసుకోకపోవచ్చు. దేవుని మనసు వీళ్ళకి అర్థమైందా? కానీ అబద్ధీకుడు వచ్చి 4 అబద్ధపు మాటలు చెప్పగానే దేవుని కంటే కూడా ఇతడు ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని సర్పపు బోధ నమ్మింది. నాశనాన్ని కొని తెచ్చుకోల, అందరికీ కొని తెచ్చి పెట్టింది. ఆ జాతి మనది. కాబట్టి మనం పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమనా ఇది, లేకపోతే కపటపు హృదయం నుండి వచ్చే ప్రేమనా అని పరిశీలించటం కొంచెం కష్టమే. ఎక్కువ శాతం మాయనే, గ్యాంబ్లింగ్ నేను నమ్మి మోసపోయి బుక్ అయ్యి నెత్తిన గుడ్డ వేసుకొని ఎడుతూ ఉంటారు. నమ్మి అడ్డం ఉన్నానన్నా, అడ్డం ఉన్నందుకు నా గతి ఏమైందో చూడన్నా, నీకెందుకు నేను ఇస్తా ఇవ్వు అన్నా, ఇప్పుడు తీసుకుని అడిగితేనేమో తన్నబోతున్నాడు, ఇచ్చినోడికి ఏదన్నా చెబుతామంటే ఇడి తన్నబోతున్నాడు, వాడిని అడిగితేనేమో నీ చేతనైంది చేసుకో అంటున్నాడు. మధ్యలో బలైపోయానన్నా అని ఏడిచేవాళ్ళు ఇంతమంది తగిలారు నాకు, నా తల వెంట్రుకలు అంతమంది ఆ 18 సంవత్సరాలు 19 ఏళ్ల సేవలో. రకరకాల సరుకు వస్తుంటుంది నా దగ్గరికి, అందులో ఈ సరుకు కూడా. నీ ఎడల ఎవడైనా ప్రేమ చూపుతున్నప్పుడు వాని ప్రేమలోని ఆంతర్యం ఏంటి, అందులోని వాస్తవికత ఎంత, యథార్థత ఎంత అనేది వివేచన కోల్పోయిన నాడు ఖచ్చితంగా నువ్వైనా నేనైనా ఎవరైనా మోసపోతాం. అందుకే పామురము వలె నిష్కపటులను, పాముల వలె వివేకులై ఉండండి అన్నాడు.